అన్నా సీడీ చూస్తుండన్నా కొంపదీసి బర్బాద్ అయిపోతావా? సీడీ ఇచ్చాడు సరే, అందులో సినిమా ఉండొద్దు అంటే ఈ సినిమా ఆ సినిమా కాదంటవా? ఎన్ని సినిమాలు లేవు భగవాన్. అమ్మా చూడు, జడ్జి గారు చాలా ఇన్వాల్వ్ అయి చూస్తున్నాడు. కొంపదీసి మన సినిమా గానీ అక్కడ పైరసీ అవ్వలేదు కదా? ఏమో అన్నా, నాకు గట్లనే కొడుతాంది. యువర్ ఆనర్, ఆ సీడీ ఆధారంగా ఆ శవాన్ని ఎక్కడి నుంచో తెచ్చి నా క్లయింట్ కారులో పెట్టారనేది స్పష్టమవుతుంది. గోపి నిరపరాధని బాగా అర్థమవుతుంది. ఆ హత్యకు ప్రధాన సూత్రధారి జూబ్లీహిల్స్ మాధవరావుగా పేరు పొందిన మిస్టర్ మాధవరావు, అతని అనుచరుడు భగవాన్ పాత్ర ఉందని మా అభియోగం. ముద్దాయిగా బోన్లో నిల్చున్న నా క్లయింట్ గోపిని నిరపరాధిగా విడుదల చేయగలరని, అసలు హంతకుల్ని తగిన విధంగా శిక్షించగలరని కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. ప్రాసిక్యూటర్, మీరడిగిన అన్ని ప్రశ్నలకు డిఫెన్స్ లాయర్ గారు సాక్ష్యాధారాలతో సహా సమాధానం చెప్పారు. దీనికి మీరేమంటారు? సాక్ష్యాలు ఇందులో బలంగా ఉన్నప్పుడు వాదోపవాదాలకు అవకాశం లేదు యువర్ ఆనర్. నాయనో అన్నా, ఏందన్నా ఇది? పాసాయించిపోయినావన్నా, పాసాయించిపోయినట్టే కొడతాంది. అయ్యా జడ్జి గారు, అసలు జరిగిందంతా మేం చెప్తాం అయ్యా. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. అలాగేనయ్యా. అయ్యా నా పేరు మంగ్యా నాయక్ అయ్యా. అయ్యా నా పేరు జాన్సన్. అయ్యా ఆ వీడియోలో ఉన్నది మేమేనయ్యా. నేను ఆ డ్రైవర్ కృష్ణకి కొంచెం ఫైనాన్స్ చేశానయ్యా. అప్పు తిరిగి ఇవ్వమంటుంటే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తప్పించుకొని తిరుగుతున్నాడయ్యా. ఆ రోజు దొరికాడయ్యా. గట్టిగా నిలదీసి గొడవకు దిగానయ్యా. మాట పెరిగింది. అతను నా మీద చేయేశాడయ్యా. అంతే, ఆవేశం ఆపుకోలేక పక్కనే ఉన్న రాడ్ అందుకొని గట్టిగా కొట్టానయ్యా. దెబ్బకు చచ్చిపోయాడయ్యా. అలా చస్తాడని నేను అనుకోలేదయ్యా. అలా వాడు చచ్చిపోయేసరికి నాకు చాలా భయం వేసిందయ్యా. ఏం చేయాలో అసలు అర్థం కాలేదయ్యా. అదే టైంలో వాడికి ఈ గోపికి గొడవ జరిగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన సంగతి గుర్తొచ్చిందయ్యా.
ఈ కేసు గోపి మీదకి నెట్టేసి నేను తప్పించుకుందామని చూశానయ్యా. భగవాన్ గారు వ్యాను వాడుకొని నా ఫ్రెండ్స్ సాయంతో కృష్ణ బాడీని గోపి కారు డిక్కీలోకి మార్చేశామయ్యా. అప్పటికే చనిపోయి ఉన్న కృష్ణ తలపై సుత్తితో మరోసారి కొట్టి ఆ సుత్తెని అక్కడే పాతిపెట్టామయ్యా. కానీ ఈ కేసు కోర్టు దాకా రాగానే నా ఫ్రెండ్స్ ఇద్దరూ పారిపోయారయ్యా. అదయ్యా జరిగింది. ఈ మర్డర్కి మాధవరావు సార్కి భగవాన్ సార్కి ఏ విధమైన సంబంధం లేదయ్యా. మమ్మల్ని నమ్మండి అయ్యా. వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట హంతకుడు తనకు తానుగా లొంగిపోయి నేరం అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చిన తరువాత గోపి నిరపరాధని కోర్టు వారు విశ్వసించి అతన్ని నిరపరాధిగా విడుదల చేయడమైనది. మేమే హత్య చేశామని మంగ్యా నాయక్ జాక్సన్ చెప్పిన దాన్ని బట్టి కేసు పూర్వాపరాలు విచారించిన మీదట ఈ కేసు పూర్తిగా దర్యాప్తు చేసి పారిపోయిన ఇద్దరు నేరస్తులను కూడా త్వరగా అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తూ నేరం అంగీకరించిన వీళ్ళిద్దరినీ పోలీస్ కస్టడీకి తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. Now the court is adjourned. రండి. ఏమండి, అన్నయ్య నేను నువ్వు ఎప్పటికీ తీసుకోలేదు. ఏంటిది? మామయ్య గారు, నాన్న, అల్లుడు, ఆకాష్, బావా, ఒరే బావా. ఏంట్రా, ఇంతకుముందు ఒకసారి నువ్వేమన్నావు? మెకానిక్లా ఉండాలా? కారు రిపేర్ చేసుకునేవాడు ఆ కారు ఓనర్ అని ఫీల్ అయితే ఆ కారు చక్రాల కింద పడి నలిగిపోతాడా? రేయ్, స్టార్ట్ అయిందిరా. ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చూడు, చూస్తూ ఉండు. నువ్వెక్కడికి వెళ్తావో
నేనెక్కడికెళ్తాను? నీతో ఛాలెంజ్ చేసినట్టుగా నీకంటే ఎక్కువ డబ్బు సంపాదించి నీ కళ్ళ ముందు నుంచుంటాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అయిపోయిందిరా, ఇంక నీ పని అయిపోయింది. పదండి. రామ్మ వెళ్దాం. పద శివ, పదండి. దీనా, నేను ఇప్పటి వరకు ఎంతో మందిని ఇలాంటి కేసుల్లో విడుదల చేయించాను. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమోషనల్గా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళందరికన్నా ఈ గోపి వాళ్ళ కుటుంబం ఎమోషనల్ ఫీలు నేను ఇంతవరకు ఎవరిలో చూడలేదయ్యా. నిజమే సార్, నాకు అలాగే అనిపించింది. రే, ఎవడ్రా బండికి అడ్డంగా పెట్టావు? ఆ 2 ఎకరాలు చాలదో, ఇంకా కావాలంటే ఇప్పించామని కదరా. ఎందుకురా ఇంత నమ్మక ద్రోహం చేశావు? నా సంగతి తెలుసా? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నీ ప్రాణాలు తీసేయగలను. హలో మాధవరావు గారు, అనవసరంగా షర్టు నలపకండి. అయినా మీకేం శిక్ష పడలేదు కదా, బయటే ఉన్నావు కదా. ఏయ్, శిక్ష నాకు పడితే ఏంటి, నా వాళ్ళకు పడితే ఏంట్రా? అసలు ఇంత మోసం చేసావేంట్రా? ప్రియ కోసం చేయాల్సి వచ్చింది. ప్రియా? ఆ గోపి మరదలు? ఎస్. దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? అయినా మన డీల్ సంగతి దానికి ఎలా తెలుసు? చూడు మాధవరావు, తనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. నా టార్గెట్ ప్రియ. తనని పెళ్లి చేసుకోవటమే నా లక్ష్యం. ప్రియ తన మనసు మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోవాలి. దానికోసమే నేను గోపికి హెల్ప్ చేస్తున్నాను. ఆ విషయం మా అమ్మకి మాత్రమే చెప్పాను. అయితే మనం ఓ అవగాహనకొచ్చి ఓకే అనుకున్నాక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికే మా అమ్మ సీడీ గురించి వాళ్ళందరికీ చెప్పేసింది. దొరికిన ఆధారంతో గోపిని బయటికి తీసుకురావచ్చు అనుకున్నాను. అప్పుడే మన ఒప్పందం సంగతి గుర్తుకొచ్చింది. అందుకే దొరికిన ఆధారాన్ని కోర్టులో ప్రెజెంట్ చేయకూడదు అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే కోర్టుకు బయలుదేరాను. సరిగ్గా అదే సమయంలో ఏం జరిగిందంటే, రెడీ అవుతున్నానమ్మా. తొందరగా రెడీ అవరా, టైం అవుతోంది, కోర్టుకెళ్ళాలి కదా. సరేనమ్మా. ప్రియా, అమ్మా ప్రియా, నువ్వు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. బావున్నావమ్మా? ఒరే దినా, ఎవరొచ్చారో చూడరా. వస్తున్నానమ్మా. ప్రియా, ప్రియా, నువ్వు వాట్ ఏ సర్ప్రైజ్. అమ్మా, ప్రియకి కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తీసురా. అమ్మా, ప్రియకి కాఫీ టీ వద్దు కానీ తనకి మ్యాంగో జ్యూస్ అంటే చాలా చాలా ఇష్టం. వెళ్ళి తీసురా. వద్దు, నేను నీతో మాట్లాడాలి. పర్సనల్గా మాట్లాడాలి.
పర్సనల్ అంటోంది. ఒకవేళ పెళ్లి విషయమేమో. భగవంతుడా, ప్రియ మనసు మారేలా చేయి తండ్రి. చెప్పు ప్రియా, నాతో ఏం మాట్లాడాలి? మినిస్టర్ ఇంట్లో లభించిన సీసీ కెమెరా వీడియో నువ్వు కోర్టులో ప్రజెంట్ చేయట్లేదని నాకు తెలిసింది. ఏంటి ప్రియా నువ్వు అనేది? అవును, నిన్న రాత్రి నువ్వు వదిన డాబా పైన మాట్లాడుకోవడం నేను విన్నాను. రాత్రి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ గోపీబావ కేసు గురించి మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటే మీరు మాత్రం అదో రకంగా ఉన్నారు. అంతేకాదు, నువ్వు లాయరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అది నేను గమనించాను, కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత డాబా మీద నువ్వు వదిన మాట్లాడుకుంటుంటే భోజనానికి పిలవడానికొచ్చి మీ మాటలు విన్నాను. నువ్వు మాధవరావుకి అమ్ముడుపోయావని అర్థమైంది. పూర్తి ఆధారాల్ని కోర్టులో ప్రజెంట్ చేయమని తెలిసి చాలా బాధపడ్డాను. ఇంతలో అమ్మ పిలిస్తే నేను ఏమి వినని దానిలా క్యాజువల్గా భోజనానికి పిలిచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నువ్వు భోంచేసి వెళ్ళిపోయావు. నేను మాత్రం అసలు విషయం తెలిసి రాత్రి అంతా బాధపడుతూనే ఉన్నాను. చూడు, గోపి బావ చాలా మంచివాడు. ఆయన్ని నువ్వు అసలు ఆధారాలు బయట పెట్టకుండా జీవితకాలం బావని జైల్లో ఉండేట్టు చేయకు. దయచేసి నీ ఆలోచన మార్చుకోమని అడగడానికి మా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి గోపి బావని కాపాడు. ఆధారాలని కోర్టులో చూపించి బావ విడుదలయ్యేలా చూడు. ఏంటి? ఏం సమాధానం చెప్పవే?